టీసీఎస్ కి ఉపాధి కల్పన లోకేష్ గారు మా చేత బ్రహ్మాండంగా చెప్పారు. మల్టీనేషనల్ కంపెనీలు. నేను కూడా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసినోడిని. నాకు దేశంలో ప్రాంతాలకి అతీతంగా విభిన్న ప్రాంతాల నుంచి విభిన్న సంస్కృతులతో ఏకతాటి మీద ఒకే కంపెనీలో పనిచేసిన ఉదంతాలు ఉన్నాయి. తెలుగు వాళ్ళని లెక్కెట్టుకోవడానికి ఈడ్చుకొట్టినా ఎవరు ఉండరు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు కలిపి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లోకల్ 70% అన్న ఓ నినాదంతో టీసీఎస్ లో ఏమైనా 70% ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందా? సాఫ్ట్వేర్ రంగంలో నైపుణ్యత, విద్యా ప్రమాణాలు, చదువుకున్న యూనివర్సిటీని బేస్ చేసుకుని క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా ఏబీసీ కేటగిరీలోనే జరుగుతాయి. వాళ్ళు చెప్పిన ఉపాధి కల్పన అన్న దగ్గర దేశానికి ఉపాధి కల్పించడానికి 99 పైసా అంటే ₹99 ఇచ్చామని చెప్పి 99 ఏమైనా బ్రాండ్ కింద క్రియేట్ చేస్తారా? ప్రతిదీ 99 తోనే ముడిపెట్టి మాట్లాడితే ప్రజలు క్వార్టర్ తాగిన కిక్కులు ఉంటే వాళ్ళ పనులు కాగల కార్యాలకు అందరు రోజులు తీర్చుకున్నట్టు వాళ్ళ పనులు బ్రహ్మాండంగా చక్కబెట్టుకోవడానికి వెసులుబాటు వస్తుందా? వాళ్ళు అనుకునే వాళ్ళకి పక్కన ఒక ల్యాండ్ మార్క్లను క్రియేట్ చేసి ఋషికొండ భూముల్ని అన్యాక్రాంతంగా అప్పచెప్పడానిక